పొత్తుతో కాంగ్రెస్ బీజేపీ సపోర్టుతో కాగజ్ నగర్లో మున్సిపాలిటీని తన కైవసం చేసుకునే అవకాశం ఉంది. మనం ఇంతకుముందు చెప్పాం, ఈ రోజంతా కూడా దాదాపు 12 చోట్ల విచిత్రమైన పొత్తులు, బీఆర్ఎస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ బీజేపీ, కాంగ్రెస్ బీజేపీ, ఇట్లా చిత్రమైన పొత్తులతో మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నాయి. ఇక్కడ కూడా కాగజ్ నగర్లో కాంగ్రెస్ బీజేపీ కలిసి అంటే అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ను పక్కన పెట్టి కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎం ఇండిపెండెంట్లు కలిపి కాగజ్ నగర్ మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇంకోటి చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కేతనపల్లి, ఇది మంత్రి వివేక్ వెంకటస్వామికి సంబంధించిన ఏరియా. ఇక్కడ మొత్తం 22 వార్డులు ఉన్నాయి నందు. ఇందులో మనకు వస్తుంది దాదాపు 12 అనేది ఇక్కడ మ్యాచ్కి ఫిగర్ అవుతుంది. కానీ ఇక్కడ చూస్తే కాంగ్రెస్కి 7, బీఆర్ఎస్కి 10, ఇండిపెండెంట్లు 5 ఉన్నారు. మీకు ఇంతకుముందే చెప్పాను, ఇది కూడా కేతనపల్లి కూడా బీఆర్ఎస్ మెజారిటీ సాధించిన స్థానం. కాకపోతే దానికి అబ్జల్యూట్ మెజారిటీ లేదు, మ్యాజిక్ ఫిగర్కి 2 స్థానాల దూరంలో ఆగిపోయింది. కానీ కాంగ్రెస్తో పోలిస్తే దాదాపు 3 సీట్లు ఎక్కువగా సాధించింది. ఇక్కడ బీఆర్ఎస్కున్న 10 స్థానాలు. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఇక్కడ సిపిఐ కూడా ఉంది. సిపిఐకి 4 స్థానాలు, ఇండిపెండెంట్లో 1 స్థానం ఉంది. కేతనపల్లిలో మాత్రం మీరు చూడండి, కొత్తగూడెంలో అయితే కాంగ్రెస్కి సిపిఐకి మధ్యలో పొత్తుంది. ఇద్దరి పొత్తులో అక్కడ కార్పొరేషన్ కైవసం చేసుకున్నాయి. 2.5 సంవత్సరాలు మేయర్ పోస్ట్ని షేర్ చేసుకోవడానికి ఒప్పుకున్నాయి. కానీ కేతనపల్లికి వచ్చేటప్పటికి ఇక్కడ పొత్తు కాంగ్రెస్ని కాదని బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది సిపిఐ. ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ 10 ప్లస్ 4 సిపిఐ వార్డు సభ్యులతో కలిసి ఇక్కడ కేతనపల్లిలో బీఆర్ఎస్ విజయ బావుట ఎగరవేసే పరిస్థితి కనిపిస్తోంది. రేపు జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ చేతిలోకి వెళ్ళే అవకాశం ఉంది కేతనపల్లి. ఆ తర్వాత చూస్తే ఖానాపూర్లో మొత్తం 12 స్థానాలు ఉంటే 7 అనేది మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. ఇక్కడ బీజేపీకి 4, బీఆర్ఎస్కు 4, కాంగ్రెస్కి 3 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఇతరులు మాత్రం 1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ దీనికి కావాల్సిన ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా లేవు. 3, 4, 4 మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చిత్రంగా మరొక విచిత్రమైన పొత్తు బీఆర్ఎస్ బీజేపీ, బీఆర్ఎస్కు 4, బీజేపీ 4, ఇద్దరు కలిసి ఈ ఖానాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతున్నారు. ఇది కూడా మనం అనుకున్న ఇంతకుముందు ఇదే బీజేపీ కాంగ్రెస్తో పెట్టుకొని ఇక్కడ ఇదే బీజేపీ ఇక్కడ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటుంది. ఈ ఖానాపూర్ అనేది ఈ పొత్తులో భాగంగా బీఆర్ఎస్కి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత చూస్తే జహీరాబాద్లో మొత్తం 37 స్థానాలు ఉన్నాయి, 37 వార్డులు ఉంటే 19 అనేది మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్కి 14, బీఆర్ఎస్కి 15, బీజేపీకి 3, ఎంఐఎంకి 2, ఇండిపెండెంట్లు 3 ఉన్నారు. ఇక్కడ చూడండి, టెక్నికల్గా చూస్తే కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్కి ఎక్కువ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్కి 14, బీఆర్ఎస్కి 15 స్థానాలు. అట్లాగే ఎమ్మెల్యే మాణిక్రావు ఓటు కూడా ఉంది బీఆర్ఎస్కి. దాంతో చూస్తే ఒక నంబర్ ఇంకా 15కి ఇంకొక నంబర్ యాడ్ అవుతుంది. సో బీఆర్ఎస్ బలం 16 అవుతుంది. అయితే ఇక్కడ మరి ఏం జరగబోతుంది? అత్యధిక స్థానాలు 15 ప్లస్ 1 16 బలం బీఆర్ఎస్ వైపు ఉంది. కానీ ఇక్కడ చూస్తే ఎంఐఎం కూడా ఉంది. కాంగ్రెస్కు సపోర్ట్గా ఎంఐఎం 14 ప్లస్ 2 ఎంఐఎం చూస్తే ఇది కూడా 16 అవుతుంది. ఈ ఇతరులు 3 కూడా వీళ్ళు కాంగ్రెస్ ఎంఐఎం కూటమి తమ వైపు లాక్కునే ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి కాంగ్రెస్కి 14 ప్లస్ 1 ఎక్స్ అఫీషియో సభ్యుడి బలం కూడా ఉంది. 2 ఎంఐఎం అండ్ 3 ఇండిపెండెంట్ల బలం కూడా తీసుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ బలం బీఆర్ఎస్ కన్నా ఎక్కువగా పెరుగుతుంది. 14 ప్లస్ 1 ఎక్స్ అఫీషియో 15, 2 ఎంఐఎం 17 ప్లస్ 3 ఇండిపెండెంట్లు కలిసి దాదాపు 20 మంది వార్డు సభ్యులు కాంగ్రెస్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి రేపు జరిగే ఎన్నికల్లో ఇక్కడ జహీరాబాద్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి చూడండి, టెక్నికల్గా చూస్తే బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు ఉన్నాయి, 15, కాంగ్రెస్కి 14 ఉన్నాయి. కానీ బహుశా ఈ ఈక్వేషన్స్లో ఎంఐఎం కావచ్చు, ఇతరు ఇండిపెండెంట్లు కావచ్చు, లేదా వాళ్ళకున్న ఎక్స్ అఫీషియో సభ్యుడి బలంతో ఇక్కడ జహీరాబాద్ని కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక మిగిలింది ఇంద్రేశం, ఇది హైదరాబాద్ పక్కనే ఉంటుంది. ఇంద్రేశంలో మొత్తం 18 సీట్లు ఉన్నాయి, 18 వార్డులు ఉన్నాయి. అక్కడ మ్యాజిక్ ఫిగర్ అనేది 10 అవుతుంది.
కానీ ఇక్కడ చూస్తే కాంగ్రెస్కి 6 మాత్రమే ఉన్నాయి, కేవలం 6 వార్డ్స్ మాత్రమే ఉన్నాయి. బీఆర్ఎస్కి 9, బీజేపీకి 2, ఇండిపెండెంట్లు 1 ఉన్నారు. అయితే ఇక్కడ 10 సీట్లు రావడానికి ఒకే ఒక అభ్యర్థి, ఒకే ఒక ఇండిపెండెంట్ బలం తీసుకుంటే చాలు బీఆర్ఎస్కి. అదే జరగబోతుంది. ఈ బీఆర్ఎస్ తనకున్న 9తో పాటు ఒక ఇండిపెండెంట్ సభ్యుడి సపోర్టు కోసం ప్రయత్నం చేస్తుంది. నిజానికి ఈరోజు ఎన్నిక వాయిదా పడడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్కి ఆ ఒక్క సభ్యుడి బలం రాకుండా చేయటం కోసం కాంగ్రెస్ కొంత గందరగోళం సృష్టించింది. అంటే బీఆర్ఎస్ని 9 దగ్గరే ఆపేసి కాంగ్రెస్ బీజేపీ సపోర్ట్, ఇండిపెండెంట్ అభ్యర్థుల సపోర్ట్ తీసుకొని ఇంద్రేశంను కూడా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు అక్కడ ఎన్నిక వాయిదా పడేలాగా చేసింది. రేపటిదాకా టైం వస్తుంది కాబట్టి ఈ టైంలో తనకు కావాల్సిన బీజేపీ సపోర్ట్ వాళ్ళతో బేరాసారాలు చేసుకోవచ్చు. ఇండిపెండెంట్ అభ్యర్థి దగ్గర నుంచి కూడా తగిన సపోర్ట్ తీసుకోవడం కోసం ఇక్కడ బీజేపీ ఇండిపెండెంట్ సభ్యుల సహకారం కోరడం కోసమే ఈరోజు అక్కడ ఇంద్రేశంలో ఎన్నిక జరగకుండా కొంత కాంగ్రెస్ మేనేజ్ చేయగలిగింది. నందు, అంటే ఖచ్చితంగా రేపటి కల్లా పూర్తిగా ఈ 11 క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే మళ్ళీ అవకాశం ఉంది కాబట్టి ఇన్ కేస్ ఇస్ దేర్ ఎనీ ఛాన్స్ కొంచెం డిలే అవ్వడానికైనా సరే, ఏవైనా ఏ సెగ్మెంట్లో అయినా సరే? రేపు 11 ఎక్కడైతే ఈరోజు వాయిదా పడిన 11లో అన్ని స్థానాల్లో జరిగే అవకాశం అయితే కనిపించడం లేదు. కనీసం 2-3 స్థానాల్లో మళ్ళీ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది. ఎందుకంటే అందులో ముఖ్యమైనది తొర్రూరులో